యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్లో కానీ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ మ్యాక్సిమం మనకి న్యూస్ పేపర్లో ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటి మీద బేస్ చేసుకొని మనకి చాలాసార్లు మనకి క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు అది ఎగ్జామ్కి ఎంతవరకు రిలవెంట్ అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అది మనకి ఎలా తెలుస్తుందంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్ మనకి అర్బన్ ప్లానింగ్ సంబంధించిన ఇష్యూ మీద చాలా ఎడిటోరియల్స్ అయితే మనకు కనిపించాయి. అయితే ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం అనలైజ్ చేసుకుంటే అర్బనైజేషన్ మీద మనకి చాలాసార్లు రిపీట్గా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇటు స్టేట్ పీసీస్లో ఉన్నాయి, అలాగే యూపీఎస్సీలో కూడా ఉన్నాయి. అంటే ఎగ్జామ్కి ఇది రిలవెంటా కాదనేది ఫస్ట్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. దాంతోపాటు అసలు ఏ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేస్తున్నారు అది కూడా ఆలోచించాలి. దానికి తగినట్టు ఎగ్జామ్ రెడీ ఫార్మాట్లో ముందుగానే ఒక ప్రీ ప్లాన్డ్ ఆన్సర్ బిల్డింగ్ కంటెంట్ అనేది మీ దగ్గర ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జామ్లో మీరు రాసే కంటెంట్ రెలవెంట్గా ఉంటుంది, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఎగ్జాక్ట్గా అడ్రస్ చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో ఉంటుంది. అండ్ ఏవైతే స్టాండర్డ్ ఇవాల్యుయేషన్ పారామీటర్స్ ఉంటాయో ఇటు ఏపీఎస్సీ గ్రూప్ 1 కానీ అలాగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కానీ ఆ పారామీటర్స్కి రీచ్ అయ్యేలాగా మీ కంటెంట్ అయితే అడ్రస్ అవుతుంది. అండ్ మిగతా వాళ్ళకన్నా ఎడ్జ్ అనేది దొరుకుతుంది. అండ్ మిగతా వాళ్ళకన్నా ఎక్స్ట్రా మార్క్స్ అనేది మీరు పుల్ ఆఫ్ చేయగలరు. అంటే ఓవరాల్గా ఇక్కడ మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే రేపటి రోజు మీ సెలెక్షన్ అనేది మీకు మెయిన్స్లో వచ్చే మార్కుల మీద మ్యాక్సిమం మీకు డిపెండ్ అవుతుంది.